ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అన్నారు మంత్రి లోకేష్. ఇస్త్రాకు వేసి అన్ని వడ్డించిన తర్వాత తినే సమయంలో వేరే వాళ్ళు వచ్చి ఆ ఇస్తర్ని చిందరవందర చేసి గందరగోళపరిచి తిననివ్వకుండా ఇస్త్రాకును సహా ఎత్తుకెళ్ళిపోయే దుర్మార్గులు మధ్య మధ్యలో వచ్చి పాలన చేస్తూ ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజల ఆస్తులను లూటీ చేసుకోవడం కోసమే అలాంటి దుర్మార్గాలు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అలా కాకుండా చక్కగా పరిపాలన చేస్తూ అభివృద్ధి చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలని అద్భుతంగా నిర్వర్తిస్తున్న ప్రభుత్వాలని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటే రాష్ట్రం జెట్ స్పీడ్తో అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం పీపీపీఎల్ను రద్దు చేయడంతో 2019-24 మధ్య భయపడి చాలా కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళాయి. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతులు కావాల్సిందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో మంత్రి లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ఫెస్టివల్ కో కన్వీనర్ సిద్ధార్థ్ దేశాయ్ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పరిశ్రమల గ్రౌండింగ్ కు సంబంధించి 2 ఏళ్లలో పురోగతి చూపిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే పరిశ్రమలు గ్రౌండ్ అయ్యేసరికి మళ్లీ ఎన్నికలు వస్తాయి. 1995, 1999లో వరుసగా 2 సార్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి వంటి ఎన్నో సంస్థలు ఏర్పాటై నేడు లక్షలాది మంది యువతకు ఉపాధి చూపుతున్నాయి. ప్రభుత్వ కొనసాగింపు ఆవశ్యకతను ప్రజలకు గుర్తించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. గవర్నెన్స్ లో టెక్నాలజీని తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేస్తున్నాం. ప్రభుత్వ పాలసీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాక వారికి మెరుగైన సేవలు అందించడానికి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను విజయవంతంగా అమలు చేస్తున్నాం. దీని ద్వారా 36 శాఖలకు చెందిన 1000 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. జనరేటివ్ ఏఏ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం భారత్ లో వాట్సాప్ శాఖ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మేము అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ జాతీయ స్థాయిలో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తోంది. మా ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో స్కిల్ సెన్సస్ ను తొలుత సాంప్రదాయ పద్ధతి మాన్యువల్ గా చేయాలని నిర్ణయించాం. ప్రాక్టికల్ గా ఇది కష్టతరమైంది. దీంతో ఏఐని ఉపయోగించి విజయవంతంగా సులభతర విధానంలో స్కిల్ సెన్సస్ చేపట్టాం. ఈ విధానంలో కేవలం సప్లై, డిమాండ్ అగ్రిగేషన్ మాత్రమే కాదు, కాన్వర్సేషనల్ ఏఐతో కార్పెంటర్, ఏసీ మెకానిక్ తదితరుల్లో స్కిల్ స్థాయిని అంచనా వేస్తున్నాం. మంగళగిరిలో ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో విజయవంతంగా పూర్తి చేస్తాం. మార్చిలో ఇండియా ఏఐ కాన్ఫరెన్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. నైపుణ్యం పోర్టల్ ద్వారా మాక్ ఇంటర్వ్యూలు సైతం నిర్వహిస్తున్నాం. భారత్ లో ల్యాండ్ రికార్డ్స్ అతిపెద్ద సవాల్. దీనికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు మేము ఏఐ వినియోగం ద్వారా ల్యాండ్ రికార్డులన్నీ బ్లాక్ చైన్ మీదకు తీసుకొస్తున్నాం. దీనివల్ల ట్రేసబిలిటీ సులభతరమై 24 గంటల్లో టైటిల్ మార్పు చేసి భూ యజమానికి అందించే విధంగా మేము కసరత్తు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. గూగుల్, ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి బడా కంపెనీలు ఆంధ్రాకు క్యూ కట్టడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది నిరూపితమైన నాయకత్వం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సైబరాబాద్ నిర్మాణం చేపట్టి హైదరాబాద్ను ఐటీ డెస్టినేషన్గా తయారు చేశారు. ఇప్పుడు అదే విధానంలో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మ్యాజిక్ చేస్తున్నారు. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకసారి ఏదైనా పరిశ్రమ ఏపీతో ఎంఓయూ కుదుర్చుకున్నాక ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ వరకు వారితో కలిసి పనిచేస్తున్నాం. అతి తక్కువ సమయంలో అన్ని రకాల అనుమతులు ఇస్తున్నాం. ఆర్ఎస్ఎల్ మిత్తల్ సంస్థ అలాగే ఏపీకి వచ్చింది. నేను ఆదిత్య మిట్టల్తో ఒకే ఒక జూమ్ కాల్ మాట్లాడి వారు చెప్పిన సమస్యను 24 గంటల్లో పరిష్కరించి దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ను ఏపీకి రప్పించా. ఫిబ్రవరిలో ఆర్ఎస్ఎల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుడతాం. మూడోది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నమో నాయుడు, మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ తో పనిచేస్తోంది. గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కేంద్రంలో పాలసీ రిఫార్మ్స్ కు ఎంతో కంట్రిబ్యూషన్ అందించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలో మళ్లీ అదే తరహా పాత్ర పోషిస్తున్నారు. పై 3 కారణాలతో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి లోకేష్ వివరించారు. పారిశ్రామిక సంస్థలను రప్పించేందుకు మేము అమలు చేస్తున్న లిఫ్ట్ పాలసీ ఉదారమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో కావాల్సినంత టాలెంట్ పూల్, వాటర్, పవర్ అందుబాటులో ఉంది. అయితే భూమి చాలా ఖరీదైంది. గత దావోస్ సమావేశంలో కాగ్నిజెంట్ అధినేత రవికుమార్ ఇదే విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. 1 ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించే ప్రాతిపదికన ఎకరా 99 పైసలకే భూమి ఇస్తారని చెప్పాను. ఆ తర్వాత నేను కేబినెట్ ముందుకు ఈ అంశాన్ని తీసుకువెళ్ళినప్పుడు
99 పైసలకు భూమి ఇస్తే పరిశ్రమలు వస్తాయా అని ముఖ్యమంత్రి నన్ను అడిగారు. నేను రప్పించగలనని చెప్పడంతో కాగ్నిజెంట్కు భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత ఫ్లడ్ గేట్స్ మాదిరి పరిశ్రమల ప్రవాహం మొదలైంది. తొలుత ఐటీ కంపెనీల కోసం పాలసీ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేశాం. అయితే ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ వంటి సంస్థలకు మార్కెట్ రేటుకే భూమి కేటాయించాం. ఐటీ రంగంలో ఒక జాబ్ వస్తే పరోక్షంగా మరో 5 ఉద్యోగాలు తోడవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. స్పేస్ ప్రాజెక్టుకు సంబంధించి మరొక కంపెనీకి తక్కువ ధరకు భూమి ఇస్తే కొందరు కోర్టులో పిల్ ఫైల్ చేశారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా మా నిర్ణయాన్నే కోర్టు సమర్థించింది. పరిశ్రమలను రప్పించే విషయంలో మా అధినేత చంద్రబాబు చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆలోచన మాకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ నుంచి వచ్చింది. ఒకరోజు నేను ఆయనతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనుమతులు 6 నెలలు ఆలస్యమైతే బిజినెస్ ప్లాన్స్ అన్నీ తారుమారవుతాయని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు మా మనసులో నాటుకుపోయాయి. వెంటనే ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించాను. ఆయన వెంటనే స్పందించి వేగవంతంగా అనుమతులు ఇచ్చేలా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రస్తుతం మా విధానంగా మారింది. వాట్సాప్ లేదా వెబ్సైట్ ఉన్న పారిశ్రామికవేత్తలు నమ్మకం కలిగించడం ముఖ్యం. ఇందుకోసం సింగిల్ పోర్టల్ తెచ్చి మన మిత్రులు అనుమతులు ఇస్తున్నాం. పరిశ్రమ ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ప్రతి రెగ్యులేషన్ యాక్ట్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించిన 26 వాట్సాప్ గ్రూపుల్లో నేను చేరి అనునిత్యం అనుమతులను ఫాలోఅప్ చేస్తున్నా. గూగుల్, ఆర్ఎస్ఎల్ మిత్తల్ వంటి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్పై ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా ట్రాక్ చేస్తున్నాం. గ్లోబల్ లీడర్స్కు సంబంధించి అప్డేటెడ్ స్టేటస్ రిపోర్ట్తో డేటా సెంటర్ నుంచి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు బిజినెస్ స్టేటస్, టైమ్లెస్ రేంజ్మెంటెడ్ అప్రోచ్, పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్ట్తో త్వరలో దావోస్ వెళ్తున్నాం. ఎంఓయూ లేకుండానే ప్రాజెక్ట్ గ్రౌండ్ కావాలన్నది మా లక్ష్యం. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలకు సంబంధించి ఎటువంటి ఎంఓయూ లేకుండానే ప్రాసెస్ పూర్తి చేశాం. వారు చెప్పిన 3 సమస్యలను కేంద్రంతో మాట్లాడి ఒకరోజు వ్యవధిలోనే పరిష్కరించాం. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. గూగుల్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రెగ్యులేషన్, టాక్సేషన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మాట్లాడారు. అదే పాలసీని అమెజాన్, ఇతర గ్లోబల్ సంస్థలకు కూడా వర్తింపజేస్తాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గేరు మారుస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. క్వాంటమ్ వ్యాలీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టమైన ప్రాజెక్ట్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఆవిష్కృతమవుతున్న క్వాంటమ్ వ్యాలీ దేశానికి దిక్సూచిగా నిలబడబోతోంది. 75 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎనర్జీని అందుకోవడం మాలాంటి వారికి కూడా కష్టమవుతోంది. ఒక టాస్క్ అప్పగించిన తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే ఎక్కడి వరకు వచ్చిందని అప్డేట్ అడుగుతారు. ఏపీలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ చంద్రబాబు డ్రీమ్. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ వంటి సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టారు. భారత ఫ్రేమ్వర్క్ నిధులతో దీనిని అభివృద్ధి చేస్తున్నాం. ఆంధ్ర క్వాంటమ్ మిషన్ అనౌన్స్ అయ్యాక ప్రతి స్టేట్ దీనిపై దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రిగా కరికులం సెటప్ ఏర్పాటు కృషి చేస్తున్నా. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక వాల్యూ చైన్. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, కంప్రెస్డ్ బయోగ్యాస్ సిటీ, మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా 22 సెక్టార్స్తో దీనిని అనుసంధానిస్తున్నాం. పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ యూనిట్లన్నీ 100 కిలోమీటర్ల రేడియస్ లో ఉండేలా చర్యలు చేపడుతున్నాం. విద్యాశాఖ మంత్రిగా కరికులం, ఐఐటి, పాలిటెక్నిక్ వంటి కోర్సుల నుంచి బ్లూ కాలర్ ఎంప్లాయీస్ సర్టిఫికేషన్ చేస్తున్నాం. మేము ఆ విధమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం వల్లే ఈ రోజు దేశం మొత్తం మీద 50% ఏసీలు ఏపీలో తయారవుతున్నాయి. త్వరలోనే 70%కి చేరుకుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పెట్టుబడులకు మరో కారణం రెన్యూవబుల్ ఎనర్జీ. విశాఖ నగరంలో డేటా సెంటర్లకు అవసరమైన రెన్యూవబుల్ ఎనర్జీని అతి తక్కువ ధరకు మేము ఇవ్వబోతున్నాం. పోలవరం ఎడమకాల ద్వారా అవసరమైన నీటిని అందజేస్తున్నాం. డేటా సెంటర్స్కి మరిన్ని కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ మేము అందజేస్తున్నాం. అందువల్లే ఏపీలో డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటన్నిటికి మించి పొలిటికల్ విల్ ముఖ్యం. గత ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 50% మంది కొత్తవారు, 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారి మంత్రి అయిన వారు. ముఖ్యమంత్రి విజన్, ఆలోచనలను అమలు చేసేందుకు మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. గూగుల్ అనుభవంతో భారీ ఎఫ్డీఐలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుంది. ఎఫ్డీఐ రాకకు కావాల్సింది పాలసీల స్థిరత్వం. ఇందుకోసం మేము చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.